హలో పప్రెల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. ఛానల్కి కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి పప్రెల్స్. ఈరోజు వీడియో ఏంటంటే పప్రెల్స్, మన టాలీవుడ్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న టాప్ 5 హీరోస్ ఎవరు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో టాప్ 1 పప్రెల్ వచ్చేసి అల్లు అర్జున్ పప్రెల్. ఈయనకైతే 75% సక్సెస్ రేట్ అయితే ఉందన్నమాట. 21 ఫిలిమ్స్ తీస్తే వాటిలో 15 హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, అండ్ 3 యావరేజెస్ అయ్యాయి, అండ్ 3 ఫ్లాప్స్ అయ్యాయి. సో మన టాలీవుడ్లో అల్లు అర్జున్ గారికి ఎక్కువ సక్సెస్ రేట్ అయితే ఉందన్నమాట. ఆల్సో ఇప్పుడు తీసే మూవీస్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఈ సక్సెస్ రేట్ ఇలాగా కంటిన్యూ అవ్వచ్చు, అల్లు అర్జున్ గారే టాప్లో ఉండొచ్చు. అండ్ టాప్ 2 వచ్చేసి మహేష్ బాబు గారు. ఈయనకైతే 60% అయితే టాప్ 2లో ఉన్నారు. తీసింది 28 ఫిల్మ్స్ అయితే 17 హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, 3 యావరేజెస్ అయ్యాయి, 8 ఫ్లాప్స్ అయ్యాయి. సో ఈయనకైతే 60% సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ రాజమౌళి గారితో అయితే మూవీ తీస్తున్నారు. ఈ మూవీతో ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా ఎవరేం చెప్పలేం. ఇంకా టాప్ 3 ఎవరంటే మన ప్రభాస్ గారు. 55% అయితే థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. 23 ఫిలిమ్స్ తీస్తే 12 హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, 3 యావరేజెస్ అయ్యాయి, 8 ఫ్లాప్స్ అయ్యాయి. అందుకనేసి ఈయనైతే థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఎలాగో ఇప్పుడు ఫౌజీ వస్తుంది, స్పిరిట్ వస్తుంది, సలార్ వస్తుంది, కల్కి వస్తుంది, వరుసగా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ప్రభాస్ గారి సక్సెస్ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రభాస్ గారిని కొట్టే మగాడే ఇండియాలో ఎవ్వలేడు. కలెక్షన్స్ పరంగా మాత్రం ఈజ్ ద నెంబర్ 1, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. టాప్ 4 వచ్చేసి రామ్ చరణ్ గారు. ఈయనకైతే 53% సక్సెస్ రేట్ అయితే 4th ప్లేస్లో ఉన్నారు. తీసింది 16 సినిమాలు, 8 హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, 2 యావరేజ్లు అయ్యాయి, 6 ఫ్లాప్లు అయ్యాయి. అందుకనేసి ఈయన 4th ప్లేస్లో అయితే ఉన్నారు. బట్ ఏం పర్లేదు, ఈయనకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురు లేదనమాట. చాలా మంచిగా అయితే వెళ్తున్నారు. నెక్స్ట్ సుకుమార్ గారితో ఇంకా చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే మంచి సినిమాలు అయితే పడబోతున్నాయి. ఈయన సక్సెస్ రేట్ కూడా పెరగబోతుంది. ఓకే, మూవింగ్ టు ద 5th వన్. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి అయితే 48% సక్సెస్ రేట్ అయితే ఉందన్నమాట. తీసింది 31 ఫిలిమ్స్. వీటిలో 14 మూవీస్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, 4 మూవీస్ యావరేజెస్ అయ్యాయి, అండ్ 13 మూవీస్ ఫ్లాప్స్ అయ్యాయి. అందుకనేసి ఈయనకైతే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. బట్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారికి కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈయన సక్సెస్ రేట్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. చూద్దాం మరి ఎన్టీఆర్ గారు ఏ రేంజ్కి వెళ్తారన్నది. సో ఇది పప్రెల్స్ వీడియో అయితే. ప్రెసెంట్ మన టాలీవుడ్లో అల్లు అర్జున్ గారికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. ఆల్సో ఆయన నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మూవీస్ కూడా చాలా మంచి మూవీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. డైరెక్టర్స్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, లోకేష్ కనకరాజు గారు, అట్లీ గారు, సందీప్ రెడ్డి వంగ గారు చాలా మంచి మూవీస్ అయితే తీయబోతున్నారు. ఇంకా అప్కమింగ్ కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ చూసే అవకాశం ఉంది. ఇంకా ఇది పప్రెల్స్ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రా స్వామి, ఒక్కడన్నా చేసుకోండి రా నాయన, ఎందుకు చంపుతుండ్రా.